రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే ఏమంటాడు? అప్పులు అప్పులు, దివాలా దివాలా అని చిల్లర దివాలా కోర్ రాజకీయాలు మాట్లాడుతుంటారు. కానీ వాళ్ళ బడ్జెట్ పుస్తకాలు ఏం చెప్పినాయి? ఇవాళ ఇగో తెలంగాణ బడ్జెట్ ఇన్ బ్రీఫ్, ఈ పుస్తకం ఏం చెప్తుంది? ఈ రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ పోయిన సంవత్సరం 5,888 కోట్ల రెవెన్యూ మిగులుందట. బడ్జెట్ మిగులు, రెవెన్యూ మిగులు. నేను చెప్తుంది కాదు పుస్తకం. 5,888 కోట్ల రెవెన్యూ మిగులు ఉంది అని ఇది పోయిన సంవత్సరానికి చెప్పిండ్రు. ఈ సంవత్సరం బడ్జెట్ లో ఏం చెప్తున్నారంటే 2,738 కోట్ల మిగులు బడ్జెట్ ఉంటుంది, రెవెన్యూ సర్ప్లస్ ఉంటుంది అని చెప్పి ఇందులో ఈ బడ్జెట్ పుస్తకంలో చెప్పారు. రేవంత్ రెడ్డి ఏమంటాడు? రాష్ట్రం దివాళా తీసింది, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వండి, డిఏలు ఇవ్వండి, పెన్షన్ రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వండి అంటే ఎక్కడా 500 కోట్లు కూడా లేవు, 500 కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డబ్బు లేదు అని బయట ఉద్యోగస్తులు అడుగుతారేమో వాళ్ళకు చెప్తాడు. కానీ బడ్జెట్ బుక్ లో ఇది అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్, అఫీషియల్. బయట అంటే నువ్వు రాజకీయం కోసం నీకు ఇష్టం ఉన్న వాళ్ళకి పైసలు ఉంటాయి, నీకు ఇష్టం లేకపోతేనేమో లేవు అంటావు. వీళ్ళు ఏం చెప్తున్నారు? గత సంవత్సరం రెవెన్యూ మిగులు 5,888 కోట్లు, ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రెవెన్యూ మిగులు 2,738 కోట్ల మిగులు ఉంటుంది అని మీరు పెట్టిన బడ్జెట్ లో నుంచే నేను మాట్లాడుతున్నాను. మరి రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ మరి ఇక దివాలా తీసిందంటూ నీ మైండ్ దివాలా తీసిందా? రాష్ట్రం దివాలా తీసిందా? రాష్ట్రం దివాలా తీస్తే బుక్ లో ఉండాలి కదా. మీ ఆలోచన విధానం దివాలా తీసింది. మీరు బురద జల్లే రాజకీయం వల్ల, దివాలా కోరు రాజకీయం వల్ల మీరు మాట్లాడుతున్నారు తప్ప నిజంగా రాష్ట్రం బాగుంది. బాధ కలిగే అంశం ఎక్సైజ్. రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నాడు. అక్క చెల్లెల పుస్తలు తాగు దింపే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది చాలా బాధకరం. మరి మహిళా మంత్రులు ఉన్నారు, ఏం మీరన్నా మాట్లాడరా క్యాబినెట్లో? ఈ సంవత్సరం ఎక్సైజ్ ద్వారా 50,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆశిస్తున్నాడు రేవంత్ రెడ్డి. 50,000 కోట్లు ఏంది? రమారమి 50,000 కోట్లు కావాలంటే నాకు. ఇప్పుడు బీర్ల ధరలు పెంచిండు, ఇక లిక్కర్ ధర పెంచుతాడట, కొత్త వైన్ షాపులు ఇస్తాడట, కొత్త బార్ షాపులు ఇస్తాడట, కొత్త బ్రాండ్లు పెట్టాడట. 50,000 కోట్ల రూపాయల ఆదాయం రమారమి ఆశిస్తున్నారు. అంటే బీఆర్ఎస్ హయాం కంటే దాదాపు 12 నుంచి 15,000 కోట్లు ఇంకా ఎక్కువ ఆదాయాన్ని బడ్జెట్ లో ప్రతిపాదించారు. ఎక్సైజ్ బై వ్యాట్ రఫ్లీ 20,000 కోట్లు, ఎక్సైజ్ 27,000-28,000 కోట్లు పెట్టుకున్నారు. 28,000 రెండు కలిపితే 40-50 రమారమి 50,000 కోట్లు. 50,000 కోట్లు ఒక ఎక్సైజ్ ద్వారా రావాలంటే నువ్వు ఆ రోజు ఏం మాట్లాడినావు? మేము వస్తే ఆదాయం కోసం కాదు ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తామని మాట్లాడినావు కదా. మరి ఈరోజు 50,000 కోట్లు ఎక్సైజ్ మీద ఆదాయం ఎట్లా తీసుకోవాలని బడ్జెట్ లో పెట్టినావు? పోయినసారి నేను అసెంబ్లీలో అడిగిన, మీరు చూసుంటారు, 7,000 కోట్లు ఎక్కువ పెట్టినామంటే లేలే మేము ధరలు పెంచాము అన్నారు. ఏం జరిగింది? బీర్ల ధరలు పెంచిందా లేదా? ఇప్పుడు కొత్త బ్రాండ్లు, కొత్త బీర్లు, కొత్త బార్లు, ఇదే పనులు పెట్టినావు కదా నువ్వు. అన్ని పెంచుడే. దాదాపు ఈ బడ్జెట్ లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాము కంటే దాదాపు 14,000 కోట్లు ఎక్సైజ్ ద్వారా అదనపు ఆదాయాన్ని ప్రభుత్వం ఆశిస్తా ఉంది. అంటే ఈ రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నారు. ఛార్జ్ మెమోలు ఇస్తున్నారు అధికారులకు. అరే నువ్వు తక్కువ అమ్మినావు మాల్, ఈ సంవత్సరం పోయేసారి కంటే నీ మాల్ అమ్మలేదు, తగ్గింది, నువ్వు ఎందుకు పెంచలే అని మెమోలు ఇస్తున్నారు. ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తున్నారు అధికారులకు. తాగుడు తగ్గించమంటారా, తాగుడు పెంచమంటారా, ఇంకేం చేయమంటారు? చిన్నపిల్లలకు కూడా దాయిపోయమంటారా, మహిళలకు కూడా దాయిపోయమంటారా? ఏం చేస్తావు? ఎట్లా పెరుగుతుంది 14,000 కోట్ల ఆదాయం? నేను అడుగుతా ఉన్నా. ఈసారి బడ్జెట్ లో చాలా ఎక్కువగా ఎక్సైజ్ మీద ప్రతిపాదించడం జరిగింది.